అంతకుముందు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చను ప్రారంభించిన తెదేపా సభ్యుడు శ్రావణ్ కుమార్ కవితలు ఉదాహరణలతో ఆకట్టుకున్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ప్రభుత్వం పాలన సాగిస్తోందని తెలిపారు. వివిధ రంగాల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రస్తావించారు. విపక్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి అభివృద్ధి ఆగబోదన్నారు. కళ్లద్దాలు పోతే రేబాన్ గాజు పెట్టినట్టు, పాత అంగి లాగేస్తే పొందూరు కద్దరు తొడిగినట్లు, మట్టి పలక పగిలిపోతే డిజిటల్ క్లాస్ రూమ్ వచ్చినట్లు, దేకుడేంతో చూస్తామంటే రన్నింగ్ లో గోల్డ్ మెడల్ కొట్టినట్టు, దారులన్నీ మూచేస్తే వేసిన అడుగే హైవే అయినట్టు, 10 ఏళ్ల పందెం వేస్తే 2 ఏళ్లలోనే గెలిచి చూపించినట్టు, అడ్రస్ గల్లంతు చేస్తామంటే దునియాకే డెస్టినీ అయినట్లు, టెంపరీ శాంపిల్ కే కళ్ళు చెదిరితే అమరావతి అసెంబ్లీ అద్భుతమైనట్టు, బస్సు నుంచి భవనాల్లోకి ప్రవేశించింది. అటువంటి పరిపాలన ఇది ఆరంభం మాత్రమే. త్వరలో ప్రపంచం ఆశ్చర్యపోయే రాజధాని శాసనసభ నిర్మాణం ద్వారా ఆంధ్ర ప్రజల గౌరవాన్ని ఇనుమడించే రోజులు ముందున్నాయి, మంచి రోజులు ముందున్నాయని చెప్పటమే గవర్నర్ గారి ప్రసంగం యొక్క ముఖ్య ఉద్దేశం. అమరావతిలో శాతకర్ణి సాగించిన పోరాటం లాగా ఈ అమరావతి సమరావతి అని, సమస్యల మీద సమరావతి అని చంద్రబాబు నాయుడు గారు నిరూపించిన సంగతి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. జేమ్స్ వాట్ అనే ఒక శాస్త్రవేత్త ఆవిరి యంత్రాన్ని కనిపెట్టిన సంగతి తమ అందరి దృష్టికి తెలియజేస్తా ఉన్నాను. అందరూ చుట్టూ చేరారు. ఏమన్నారు? ఇది స్టార్ట్ అవ్వదు అన్నారు. ఆయన దాన్ని స్టార్ట్ చేసి చూపిస్తే ఇది ముందుకు వెళ్ళదు అన్నారు. ముందుకెళ్తే ఇది ఆగదానికి అత్యంతరం లేక మాట్లాడారు. అమరావతి విషయం కూడా అదే అధ్యక్ష. అక్కడ ప్రతిపక్షం ఏమంది? ఇది స్టార్ట్ అవుద్దా అని వారు ప్రశ్నించారు అధ్యక్ష. స్టార్ట్ అయింది. అభివృద్ధి అవుతుందా, ముందుకెళ్తుందా అని ప్రశ్నించారు అధ్యక్ష. ఇప్పుడు ముందుకెళ్లి సాక్షాత్ ఇక్కడ ఒక సభనే పెట్టుకున్నాం అధ్యక్ష. ఇది ఆగదు. మీరు ఎన్ని చెప్పినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇది ఆగే రథం కాదు.